అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారులకు నివాస సముదాయ భవనాలు పూర్తి చేసేందుకు మంత్రివర్గం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. హట్కో నుంచి తీసుకున్న రుణాలకు గ్యారంటీ, అమరావతిలో వరల్డ్ ఎకానమీ ఫోరం నిర్మాణ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం దారుణంగా పెంచిన గ్రీన్ ట్యాక్స్ ను 3,000 రూపాయల వరకు ప్రభుత్వం తగ్గించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. అమరావతిలోని నేలపాడులో శాసనసభ్యుల కోసం, శాసన మండలి సభ్యుల కోసం, ఐఏఎస్ అధికారుల కోసం నిర్మాణంలో ఉన్న కట్టడాల్ని త్వరగా పూర్తి చేయమని చెప్పేసి మంత్రిమండలి ఆదేశించడం జరిగింది. 18 భవనాలు, మొత్తం 432 నివాసాలతో కూడిన ఈ బహుళ అంతస్తుల సముదాయంలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి 524.7 కోట్ల రూపాయలు పరిపాలన ఆమోదం ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఆ ప్రతిపాదనకి అదేవిధంగా ఇప్పటికే ఈ మిగిలిపోయిన పనుల్ని పూర్తి చేయడానికి పిలిచిన టెండర్ని ఆ కార్యక్రమాన్ని కూడా రాటిఫై చేయడానికి చేసిన ప్రతిపాదనలను మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ అమరావతి భూమి కేటాయింపు నియంత్రణ 2017 ప్రకారం సిఆర్డీఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూమి కేటాయింపును సమీక్షించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రకాశం బ్యారేజీ ముందున ఇసుక క్వారింగ్ చేయడానికి 250.2 కోట్ల రూపాయల పరిపాలన ఆమోదానికి చేసిన ప్రతిపాదనని మన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా వాటర్ రిసోర్సెస్ కు సంబంధించి వివిధ చీఫ్ ఇంజనీర్స్ పరిధిలో ఉన్న 71 పనులు, చాలా పనులు ఏదైతే ప్రారంభం కాలేదో లేకపోతే 25% లోపలే పని ప్రోగ్రెస్ ఉందో అటువంటి పనులన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ దాన్ని సవరిస్తూ ఇప్పుడు 71 పనుల్ని, అంటే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాటి ప్రాముఖ్యతని దృష్టిలో పెట్టుకుని 25% అగ్రిమెంట్ వాల్యూ కంటే తక్కువ ప్రోగ్రెస్ ఉన్నా, గ్రౌండ్ కాకపోయినా కూడా సమీక్షించి వాటిని అంటే ప్రియారిటైజ్ చేసుకుని ఆ పనులు చేయడానికి చేసిన ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను.